అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. చేతికొచ్చిన పంటలను సర్వనాశనం చేసింది. చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లో రాత్రి నుండి నాన్ స్టాప్గా వర్షం దంచికొట్టింది. దీంతో వ్యవసాయ మార్కెట్లోని వరి ధాన్యమంతా తడిసి ముద్దయింది. వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరు పెట్టుకున్నారు. రేవంత్ సర్కార్ కొనుగోళ్లు ఆలస్యం చేయడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తడిసిన ధాన్యం ఆరబోసుకునే పరిస్థితి కూడా లేదని మండిపడుతున్నారు. అకాల వర్షం అన్నదాతను నిండా ముంచింది. చేతికొచ్చిన పంటలను సర్వనాశనం చేసింది. ఇక చౌటుప్పల్, నారాయణపూర్ మండలాల్లో రాత్రి నుండి నాన్ స్టాప్ గా వర్షం పడుతోంది. దీంతో వ్యవసాయ మార్కెట్లోని వరి ధాన్యమంతా తడిసి ముద్దయింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, రైతులకు ఇంకా కష్టాలు తప్పడం లేదు. అకాల వర్షాలు కూడా రైతుల్ని నిజంగా ముంచుతున్నాయని చెప్పాలి. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, ఈ వానాకాలం సీజన్ పూర్తిగా రైతులకు కలిసి రాలేదని చెప్పాలి. భారీ వర్షాలు కురిశాయి. దీంతో పాటు అప్పుడప్పుడు వస్తున్నటువంటి అకాల వర్షాలు కూడా పూర్తిగా నష్టాన్ని కలిగిస్తా ఉన్నాయి. ఈ రోజు కూడా యాదాద్రి జిల్లా నారాయణపురం మండలం, చౌటుప్పల్, ఒలిగొండ, రాజాపేట, మోత్కూరు మండలాల్లో భారీగా వర్షం కురిసింది. అత్యధికంగా మోత్కూరులో అయితే 12 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. చౌటుప్పల్, నారాయణపురం మండలంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా సగటున 5 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో లోతట్టు ప్రాంతాలను కూడా జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ఇళ్లలో కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రధానంగా వ్యవసాయ మార్కెట్లలో పిఎస్సీస్, అదేవిధంగా ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం ఏదైతే ఉంచున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పూర్తిగా నష్టపోయారు. అక్కడ ధాన్యం కొనుగోలు ఇంకా ప్రారంభం కాలేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం ఆర్భాటం చేసి కొబ్బరికాయలు పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కానీ ధాన్యం కాంటాలు మాత్రం ప్రారంభించలేరు. ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి ఎలాంటి ప్రక్రియ కూడా మొదలు పెట్టకపోవడంతో వారం రోజులుగా అక్కడ పడిగాపులు కాస్తా ఉన్నారు. దీంతో వర్షానికి ఆ ధాన్యం అంతా కూడా తడిచి ముద్దయింది. నీటిలో కొట్టుకుపోయింది, వర్షార్పణమైంది. దీంతో రైతులు బోర్ను విలిపిస్తా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోనే దాదాపు 300-400 బస్తాల ధాన్యం అంతా కూడా తడిచి ముద్దెప్పింది. ఎక్కడికక్కడ రైతులైతే తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. దీనిపైన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు ప్రారంభం చేయలేదు. వానాకాలం సీజన్ సంబంధించి ధాన్యం ముందస్తుగా వస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి ఆయకట్టు కింద, అదేవిధంగా ఇతర ప్రాంతాల కింద పెద్ద ఎత్తున కూడా ధాన్యం వస్తూ ఉంటుంది. ముందస్తుగానే రైతులు కల్టివేషన్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ధాన్యం కూడా ముందస్తుగానే వస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇంకా ప్రారంభించలేదు, ప్రాంతాలను ప్రారంభించలేదు. ఎలాంటి ప్రక్రియ కూడా ముందు తీసుకెళ్లలేదు. కేవలం ఎన్నికలు అంటూ దాదాపు 2 వారాలుగా అధికారుల వరకు కూడా తమకు దొరకలేదంటూ కూడా రైతులు ఆపోతా ఉన్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలి. ఇక ముందు కూడా ధాన్యం తడవకుండా తార్పాలిని అందించాలి. అక్కడ వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు రేకుల షెడ్డు నిర్మించాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట అంతా కూడా వర్షార్పణం కావడంతో రైతులైతే కన్నీరు ముందుగా వెలిపిస్తా ఉన్నారు. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ.